ఏంటన్నయ్య ఇవన్నీ ఇలా పాడేసో? చదువుకున్న బ్యాగ్ ఎందుకనే అలా పాడేసో? ఆహా, నీకెందుకు, నీ పని చూసుకో. అమ్మా అమ్మా, చెప్పు. ఏంట్రా? ఆకలి వస్తుంది, అన్నం పెట్టు. ప్రేము ఎప్పుడు ఫోనేనా? చదువుకో. సరేలే. అమ్మయ్యా. అమ్మా, నాకు హోంవర్క్స్ అన్నీ అయిపోయినాయి అమ్మా. అదేంటండి ఇంకా హోంవర్క్ చేసుకోలేదా? నీకెందుకు వెళ్ళి పని చూసుకో. ఎప్పుడు ఇంతే అన్నయ్య, అస్సలు మారడు. ప్రేమ్ లేక్, ఈరోజు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. హనీ లేగమ్మా. లెగుస్తున్నా మమ్మీ. తండ్రి నీకు వందనాలు. ఈరోజు మంచి రిజల్ట్స్ వచ్చేటప్పుడు మీరు సహాయం చేయండి. అన్య అలాగన్యా రిజల్ట్స్ వచ్చినాయి. నువ్వు ఫెయిల్ అయిపోయా అన్యా. చదువుకో అన్నాను ప్రేమ్ గారు, నువ్వు చదువుకున్నావా? ఈసారి నుంచి ప్రేయర్ చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ చదువుకోవచ్చు, ఓకేనా? ప్రేయర్ చేసుకుంటే నీకు నీతి అవన్నీ దొరుకుతాయి. నువ్వు ఏం చేసావు? ఫోన్ చూసుకుంటే టైం ఇచ్చావు. ప్రార్థన టైం ఇచ్చావా? ఫోన్ చదువుకు టైం ఇచ్చావా? రాత్రికి కూడా చదువుకుంటే టైం ఇవ్వాలి ప్రేమ. అప్పుడు నీకు చదువు వస్తుంది. దేవుడు అన్ని టెస్ట్స్ ఇచ్చి నాకు 90% నీకు మార్క్స్ వస్తాయి, ఓకేనా? చాలా బాగుపడ్డాను. ఏం ప్రాబ్లం లేదు ప్రేమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ స్టోరీ యొక్క ఉద్దేశం ఏమంటే, ఒక పాప దేవునికి సమయం ఇచ్చి తను చదువుతూ తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. వాళ్ళ అన్నయ్య తన సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల తను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు. మనం ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తామో మన జీవితాల్లో గొప్ప విజయాలు మనం చూస్తాం. ఈ కథను చూసి మనం వదిలేకుండా ఈ కథలో ఉన్న సందేశాన్ని మనం గ్రహించి మనం దేవునికి సమయం ఇస్తే ఆయన మనకి గొప్ప విజయము అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.